సో చూసారు కదండి, ఈ అరకోడి గుడ్డు పులుసు ఎలా చేయాలో. ఈ విధంగా రావాలంటే ఇంత టేస్టీగా, కలర్ఫుల్గా, చూడడానికి బాగుండాలి, అలాగే తింటే టేస్ట్ అదిరిపోవాలన్నమాట. సో ఇలా చేయాలంటే ఎలా ఎలా చేయాలో నేనైతే మీకు చేసి చూపిస్తాను. సో చూసేయండి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఏ విధంగా చేస్తానో చూసేయండి. సో దానికోసం నేను అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నానండి. సో చూసేయండి. సో ఇదిగోండి, ముందుగా ఒక 5 కోడిగుడ్లు అయితే మంచిగా ఉడికించేసుకొని ఇలాగైతే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, ఒక 3 టమాటాలు ఇలా సన్నగా ముక్కలు కట్ చేశాను. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు అన్నమాట. అలాగే పచ్చిమిర్చి, ఇంకా మసాలాలు. ముందుగా అయితే మనం మసాలాలు అయితే తీసి పెట్టుకున్నాం కదా, వీటిని దోరగా అయితే వేయించుకుంటామండి. చక్కగా సన్నటి సెగ మీద అయితే ఇట్లా వేయించుకోవాలండి దోరగా. సో నేనైతే ఒక 5 గుడ్లు కర్రీ చేయడానికైతే ఈ ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే లవంగాలు, కొంచెం చెక్క, అలాగే 2-3 మిరియాలు అయితే తీసుకున్నాను అనమాట. వాటిని ఇట్లా అయితే వేయించుకుంటున్నాను. వీటిని అయితే దోరగా వేయించుకున్నాం కదా, నేను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసి తర్వాత వీటిని పొడి అయితే చేసేసుకుందామండి. సో నేను ఇందాకే స్టవ్ వెలిగించేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర అయితే వేసుకుందాము. తర్వాత ఉల్లిపాయ, టమాటో పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే మంచిగా మగ్గించేసుకుందామండి. చక్కగా ఈ 2 మగ్గిపోయిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి ఇంకా టమాటాలు అయితే యాడ్ చేసుకుందామండి. సో ఇవైతే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించేసుకుందాము. తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. ఓకే అండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే మగ్గిపోయింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకుందాము. సో ఇవి కూడా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకొని అయితే ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గించేసుకుందామండి. సో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు అయితే ఉన్నాయి కదా, సో అవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే రెడీ చేసుకుందాం. సో మసాలా దినుసులు అయితే నేను మిక్సీ వేసేస్తున్నాను కదా, ఇప్పుడు దాంట్లోనే అల్లం వెల్లుల్లిపాయలు కూడా కలిపేస్తున్నాం అన్నమాట. చూసారు కదా, నేనైతే మసాలా అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. సో చూసారు కదా, మంచిగా ఇవైతే మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్. సో ఇంకా బాగా ఉడికిపోయి చక్కగా మగ్గిపోద్ది అనమాట. అలాగే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ముందుగా నానబెట్టాను కదా, మంచిగా నానిపోయింది. ఇప్పుడు ఈ గుజ్జును అయితే తీసుకుందాము ఇలాగా. సో చక్కగా అయితే మగ్గిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను అయితే వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు కారం కూడా అయితే వేసుకుందామండి. సో సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను. చక్కగా ఇదంతా టమాటా ముక్కలు ఇంకా ఉల్లిపాయలు అన్నిటికీ పట్టి చక్కగా గ్రేవీ అయితే మంచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అయితే. సో అందుకని చెప్పేసి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ చక్కగా మగ్గించుకోవాలండి. సో ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే మగ్గించేసుకుందామండి. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకుందామండి. సో ఇప్పుడు ఇది యాడ్ చేయడం వల్ల చక్కగా దీంట్లో అవన్నీ అయితే మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. సో మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుందామండి.
సో మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి పులుసు కావాలి కాబట్టి నేనైతే యాడ్ చేసుకుంటున్నాను వాటర్. సో చక్కగా మనకి ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, పులుసు అయితే మామూలుగా లేదు, సూపర్ అంటే సూపర్గా వచ్చింది అనమాట. సో ఒక 5 మినిట్స్ అయితే దాన్ని ఉడికించేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, పులుసు అయితే మామూలుగా రాలేదండి, మంచిగా ఉడికిపోయి చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎర్రకోడి గుడ్లను అయితే వేసేసుకుందాము. చక్కగా ఈ వాటిల్లో కలిసిపోయి ఆ పులుసులో మంచిగా ఉడికి మంచి టేస్ట్ అండి, మామూలుగా ఉండదు. సో టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుందండి. సో మాకు ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా, గాలి అయితే విపరీతంగా ఉందండి. సో దానివల్ల కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంది. సో చక్కగా ఇట్లా నెమ్మదిగా అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం ఒకేసారి ఇట్లా తిప్పేయకూడదు. ఇట్లా నెమ్మదిగా పులుసు ఇట్లా పోసుకుంటూ వాటిని ముంచేయాలి. అప్పుడు మంచిగా ఉడికిపోద్దండి పులుసులో. పులుసు మంచి టేస్ట్, అలాగే గుడ్డు కూడా మంచి టేస్ట్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ట్రై చేశారంటే సో మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట, అంత బాగుంటుందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి 5 మినిట్స్ అయితే మంచిగా ఉడికించేసి తినేసుకోవడమేనమాట. ఓకే, ఇప్పుడైతే ఒకసారి చూసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో, చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది మంచిగా ఉడిగిపోయి. సో ఇంతేనండి, దీని మీద ఇప్పుడు కొంచెం అయితే మనం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము. ఇంతేనండి, ఇంకా దించేసుకొని తినేసేయడమేనమాట. సో చూసారు కదా, మామూలుగా ఉండదండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట. సో రెడీ అయిపోయిందనమాట మన అరకోడి గుడ్డు పులుసు. సో ఇలా చేస్తే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా పక్కాగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.